ఇది సకామ కర్మ అవుతుంది. అట్లా ఉండడం సకామ అంటే దీని బదిలీ ఇంకేదైనా బదులు తీసుకున్నట్టు. దాన్ని వ్యాపారం అన్నారు. వ్యాపారం అంటే ఏంటిది? ఇప్పుడు మొన్నటి దాకా కూడా ఊర్లలో ఏదన్నా పండ్లు తీసుకొస్తాం అమ్మితాను, వాళ్ళ దగ్గర పైసలు ఉండి ఆ బియ్యం ఇచ్చో వడ్లు ఇచ్చో అవి తీసుకుంటాం. వాళ్ళకి అన్నం కావాలి కాబట్టి వాళ్ళు వడ్లు తీసుకుంటారు, లేదా బియ్యం తీసుకుని దాని బదులు పండ్లు మిఠాయి ఏదో ఇస్తారు వాళ్ళు. ఆ వస్తువు ట్రాన్స్ఫర్ అయితే డబ్బు ద్వారా కాకుండా వస్తువు ద్వారా వస్తువు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా సాయం చేసేది అసలు వ్యాపారమే కదా. ఇవాళ ఈయనకు 10 రూపాయలు సాయం చేస్తున్నాడంటే రేపు ఇంకో సెన్స్లో నాకు సాయం చేస్తాడు అని అంటే దాని ఇటువంటి వ్యాపారం చేసినట్టే కదా. ప్రేమ దుకాణమున కొనుక్కో ప్రేమ, ప్రేమనే నిజ వ్యాపారం. ప్రేమ ఇచ్చి ప్రేమని కొనుక్కోవాలని అంటాడు. వేరే వస్తువు ఇచ్చి వేరే వస్తువు రాదు. ఈడ నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ప్రేమతోని ఇస్తున్నావు. ఇచ్చి మర్చిపోయినావు అనుకో, నువ్వు వ్యాపారం చేస్తున్నావు. వస్తే రాని, లేకుంటే లేదు. అంటే సహాయం ఇట్లా పెట్టుకోవాలి, ఇచ్చి మర్చిపోయేటట్టుంటే సాయం చేయాలి, లేకుంటే మానుకోవాలి. నిన్నెవడు కొట్టాడు సాయం చేయలేదని, నిన్నెవరు కొట్టరు నువ్వు సాయం ఎందుకు చేయలేదని. ఒకరు చేయడానికి 10 రూపాయలు ఇచ్చినావు అనుకో, మనకు రావు అనుకొని ఇచ్చేసేయి. వీళ్ళు వ్యవహార దృష్టి వస్తే రాని, పోతే పోని. ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేసేవాడు ఉంటాడు, అవసరం పడ్డాడు పోతాం 1000 రూపాయలు తెచ్చుకుంటాం, వాడు దానికి 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ వేస్తాడు. ఆ వడ్డీ ప్లస్ అస్సలు కట్టాలి. ఇది వ్యాపారం కదా, వడ్డీ వ్యాపారం అన్నమాట. వానికి అది వ్యాపారం కాబట్టి వాడు వదిలిపెట్టాడు, కానీ వాని జీవనం వడ్డీ మీద నడుస్తుంది. మనసుంటలం సాయం చేసేటప్పుడు అంతే అనుకోవాలి. ఒకవేళ మనతో సాయం చేయగలిగితే చేసేయాలి, ఇవి తిరిగి రాని రాకపోని కృష్ణార్పణం ఇచ్చేసేయాలి. అట్లయితే సాయం చేయండి, లేకుంటే మానేయండి, ఏం కాదు. ఇచ్చి మర్చిపోయేది. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారు ఇచ్చేటప్పుడు, వ్యాపారం చేయొద్దు. పెడతారు కదా పోయి, అవసరం ఉంటుంది అన్న 10 రూపాయలు ఇస్తాం. పుస్తకం వనితా విత్తం పరహస్తం గత గత. పుస్తకం స్త్రీని, డబ్బును ఇంకో చేతిలో పెడితే తిరిగి వచ్చే గ్యారెంటీ లేదు. పుస్తకం వనితా విత్తం పరహస్తం గత గత. పుస్తకం చదువుకొని ఇస్తా అంటే ఎవడన్నా వాపసిస్తాడు. అంటే మంచిగుందనుకో అటే పెట్టుకున్నాడు, మళ్ళీ ఇయ్యడు. వనిత అంటే ఆడవాళ్ళు అనుకోండి, ఇంకోళ్ళ చేతిలో పెడితే మళ్ళీ వచ్చేది కష్టం. డబ్బు కూడా ఇంకొంచెం చేతికి ఇస్తే మళ్ళీ వచ్చేది కష్టం. పుస్తకం వనితా విత్తం పరహస్తం గత గత. అందుకే ఇచ్చి మర్చిపోయి ఇచ్చేసేసినా అటే పోయింది అనుకో, ఇక చేస్తే అట్లా సాయం చేయలేండి, చేయకూకో. మనం వాపోతాం కదా, వానికి ఇన్ని సాయం చేసినా వాడు చేయించుండు, ఇంత చేసిన వాడు నా టైంకి ఇస్తలేడు, నాకు చేయి ఇచ్చేసేసిండు. అంటే దానం చేసినా కూడా అట్లనే అనుకో, బిచ్చగాళ్ళకి దానం చేస్తాం, ఏం మళ్ళాడు ఇస్తాడని చేయం కదా. అట్లా ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు. వాడు ఇచ్చిండు విమానం పెట్టుకొని నో ప్రాబ్లం, మనం దానికి వడ్డీ ఆశిస్తలేం కాబట్టి ఆ సహాయం కూడా పూజనే అవుతుంది. జనులనేమి ఆశించక పూజలు చేసిన, జనులనేమి సేవలు చేసిన, నీ సేవా పుష్పమయ్యే పరమాత్మ కందు. దేవదేవుని సేవించు, దైవము
వేస్తాను దేవుని మీద, బుట్టలో పెట్టుకొని పువ్వు వేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని మీద పడాలి, దేవునికి సమర్పణ చేస్తున్నాం పువ్వు. ఇప్పుడు ఈడ కర్మ అనేటువంటి పువ్వును సమర్పణ చేస్తున్నాం. ఓకే, జపం చేయంటే, ధ్యానం చేయమంటే 24 గంటలు ఎవడు చేయడు కదా. ఇరవై 24 గంటలు చేయమంటే ఎవరితో అయ్యే పని కాదు. కానీ మన పెద్దలు 24 గంటలు చేసేటువంటి సేవనిచ్చిండ్రు. 24 hours. ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేస్తావు, కీర్తన చేసేటప్పుడు కీర్తన చేస్తావు, దానం చేసేటప్పుడు దానం చేస్తావు, కర్మ చేసేటప్పుడు కర్మను కూడా పూజ కిందికి మార్చిండ్రు. వర్క్ ఈజ్ వర్షిప్. ఫ్యాక్టరీలలో రాస్తారు వర్క్ ఈజ్ వర్క్షిప్. వర్షిప్ అంటే పూజ, పనే పూజ, కామ్ పూజ, పని పూజ. జనులనేం ఆశించక నీతో నైనంత సహాయం చేసి, అప్పుడు నీ సేవ ఫలితం ఏదైతుందో అది పుష్పమై పరమాత్మ చేతికి, అంత గుల్దస్తా చేతికి ఇచ్చినట్టే. ఇప్పుడు ఇస్తలేరు గుల్దస్తాడు. పెళ్ళి అయితే పూలారేసి గుల్దస్తా చేతికి ఇస్తారు. గుల్దస్తా అంటే పువ్వులతో చేసినటువంటి కట్టెకి ఇట్లా కట్టి చేతికి ఇస్తావు. ఎందుకంటే భగవంతుని చేతిలో తామర పువ్వు ఉంటుంది, అది గుల్దస్తా అనమాట. అట్లా అనకుండా ఈ తామర పువ్వుని ఇచ్చేవాళ్ళు. నీ సేవ ఏదైతుంది పూజ అయిపోతుంది, అయిపోయింది, ఇంకేమన్నది. అంటే ఇప్పుడు నువ్వు కర్మ చేస్తున్నా సరే నీ కర్మ ఏమవుతున్నది, పూజ అవుతున్నది. జనాలు దునియాకు ఒక్కసారి గుడికి పోయి మేము పూజ చేసి వచ్చినాం ఓహో అని జబ్బజార్చుకుంటుంటే, నువ్వు కర్మ చేసుకుంటూ కూడా పూజ చేస్తూనే ఉన్నావు, పువ్వుని అందిస్తూనే ఉన్నావు. దినానికి 4-5 పువ్వులు 6-7 పువ్వులు ఇట్లా పోతున్నాయి. అంటే నీ జీవితం అంతా పూజ అవుతున్నది. కానీ వాళ్ళ కంటికి కనిపిస్తలేవు పూజ చేసినట్టు. కానీ భగవంతుని దృష్టిలో మాత్రం నువ్వు పూజలు ఉన్నట్టు లెక్క ఉన్నది, కౌంట్ అవుతుంది. రాత్రి పగలు సేవకుడవై సేవలో ఉండు, రాత్రి పగలు ఆ దాసుని కాల పురుషుడు బాధించలేడు. దేవదేవుని సేవించు, దైవంలో ఉండు, మానవులలో మాధవుని ప్రేమిస్తూ ఉండు. నువ్వు ఇట్లా ఉంటే ఏమవుతుంది, మాయ నీ దగ్గరికి రాదు, కాలపురుషుడు నిన్ను బాధ పెట్టలేడు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో మాయ ముఖం సాటేస్తుంది, ముంగటికి రాదు, దానికి ముఖం ఉండదు, ధైర్యం చాలది. ఇప్పుడు లైట్ వేసినాం అనుకో, చీకటి ఎక్కడ పోతుంది, వెళ్ళిపోయా. ఇప్పుడు నువ్వు చేసేదంటే ప్రతిదీ నువ్వు భగవంతుడే స్వీకరిస్తుంటే నీ దగ్గరికి మాయ ఎందుకు వస్తుంది? మాయకు మంచి గుణం ఏముందంటే భగవంతుడు ఉంటే అది ముంగటికి రాదు, భగవంతుడు లేకపోతేనే అది వచ్చి పట్టుకుంటుంది. ఎవడు భగవంతుడు యాద్ చేయడో వాడిని పట్టుకొని ఉంటుంది, ఏడిపిస్తుంది ఆయన. భగవంతుడు ఉంటే ఇప్పుడు నువ్వు భగవంతుని యందు 24 గంటలు ఉంటున్నావు, ప్రతి పని కూడా నువ్వు పూజ కిందనే చేస్తున్నావు. ఇప్పుడు భగవంతుడు నీ యందు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మాయ వచ్చి గుంజాసే లేదు, వస్తుందా? ఇప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండేది, సూర్యుడు లేకపోతే చీకటి వస్తుంది.